ఈరోజు వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఆయన విగ్రహానికి దండలేయడం, ర్యాలీలు చేయడం చేశాయి. కొన్ని చోట్ల ఇది వివాదాస్పదమైంది, కొన్ని చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. మచిలీపట్నంలో కూటమి పార్టీలు వాళ్ళు రంగా గారి విగ్రహానికి పూలమాలేసే ఒక ర్యాలీ కార్యక్రమాన్ని పెట్టుకున్నారట. అండ్ వేరే రూట్లో మాజీ మంత్రి పేర్ని నాని గారి నేతృత్వంలో వాళ్ళు రంగా గారి విగ్రహానికి పూలమాల వేయాలని చెప్పి వాళ్ళు పెట్టుకుంటే బై డిఫాల్ట్గా పోలీసులు అధికార పక్షానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, వైసీపీ నాయకులకు రెడ్ సిగ్నల్ ఇస్తారు. బట్ అక్కడ పేర్ని నాని గారు మాత్రం వినలేదు. మేము వేరే రూట్లో పోతే ఏంటి, మీ పచ్చపాత ధోరణి కాదు పచ్చపాత ధోరణి చూపించకండి అని పోలీసులతో వాగ్వాదం జరగడం, ఆయన ఎక్కడికి వెనక్కి తగ్గకపోవడం, చివరికి పోలీసులు పేర్ని నాని గారికి అనుమతి ఇవన్నీ జరిగిపోయాయి. మరోవైపు విజయవాడలో అయితే ముఖ్యంగా పోటాపోటీగా దండలేసే కార్యక్రమం. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు అయితే డైరెక్ట్గానే ఆయన కామెంట్ చేశారు, వంగవీటి రంగా గారి హత్యకు కారణమే టీడీపీ, అటువంటప్పుడు మళ్ళీ వాళ్ళ విగ్రహానికి దండలేయడం ఏంటి అని చెబుతూ రామారావు గారిని వెన్నుపోటు పడిచి మళ్ళీ రామారావు గారి విగ్రహాలకు దండలేస్తున్నారు, రంగా గారిని చంపేసి మళ్ళీ రంగా గారి విగ్రహాలకు దండలేస్తూ ఉన్నారు, ఇదేం దిక్కుమాలినతనం అని ఆయన తీవ్రంగానే ఆగ్రహం ప్రదర్శించారు. సరే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంత ఆలోచించే ఓపిక తీరిక జనానికి లేదు. వాటి ఏం జరుగుతుంది ఏంటి ఇవంతాగానే ఎవరో ఓన్ చేసుకునేకి వెళ్ళి దండలు వేసారు లేదా మా వాళ్ళకి వేసారు, వాళ్ళు వెళ్ళి దండలు వేసారు లేదా వేసారు. ఎన్నికలు వచ్చేసరికి ఎక్కడో తుక్కు ఏదో ఒక అంశం వాళ్ళ పరిగణలోకి ఆ ఎన్నికల టైంకి ఏది పరిగణలోకి వస్తే ఆ ఓట్లు వేసే వాళ్ళకు ఏది మనసులోకి వస్తే దాన్ని బేస్ చేసుకుని ఓట్లు వేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ దీర్ఘకాలంగా ఆలోచించి కొన్ని గుర్తు పెట్టుకొని కొన్ని కారణాలు విశ్లేషించుకొని అంత చైతన్యం జనానికి లేదులేండి, అది వేరే విషయం. కానీ అంటే మెజారిటీకి అందుకే ఇప్పుడు చూడండి పోటా ర్యాలీలు. ఇప్పుడు రంగా గారు ఏంటి, తన ఆశయం ఏంటి, తను ఎందుకు చంపబడ్డారు, ఎవరితో చంపబడ్డారు, ఎవరి కారణం, ఎవరి బాధలు, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటూ ఉన్నారు. ఏదో రాజకీయం కోసం ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు వాడుకుంటున్నారు ఆయన అంతే.